బీసీలను బానిసలుగా చూస్తున్న కూటమి ప్రభుత్వం రెండో రోజు దీక్షలో రామచంద్ర యాదవ్ తో పాల్గొన్న ఇసరపు శేఖర్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు బీసీవై పీఎస్సీ మెంబర్ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం బీసీ విద్యావేత్తల కోసం వారి భవిష్యత్తు కోసం రాజధానిలో 1000 ఎకరాల భూమిని అడిగితే ఉన్నత చదువులు చదువుకున్న బీసీలు ఎప్పుడూ బానిసలుగా ఉండాలని, వారు ఎదిగితే రాబోయే రోజుల్లో కమ్మ సామాజిక వర్గానికి ముప్పు ఉంటుందని భయపడుతూ రామచంద్ర యాదవ్ గారి దీక్షని పట్టించుకొని ముఖ్యమంత్రి ఈ విధానాన్ని ఎదిరించాలని విజయనగరం జిల్లాలో ఉన్న బీసీ సోదరీమణులు, మేధావులు, విద్యావంతులు, యువకులు ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పోరాటం ఒక వ్యక్తి కోసం కాదు, ఒక వర్గం అభివృద్ధి కోసం మనం గ్రహించి ప్రశ్నించే దిశగా ముందుకు అడుగు వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా బహుజన వర్గాలు, యువత పాల్గొనడం జరిగింది.